రాజ్యసభ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాల్లోని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 56 మంది సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ జారీ కానుంది. అది ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మరోవైపు తెలంగాణలో 3, ఏపీలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బాడుగుల లింగయ్య యాదవ్ రిటైర్ అవుతున్నారు. మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శాంతి, రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలాఖరికి 56 సీట్లు ఖాళీ అవుతున్నాయి. సో ఈ 56 సీట్లకు గాను ఏప్రిల్ నెలాఖరుకు ఈ 56 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్న నేపథ్యంలో దీనికి ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఫిబ్రవరి 15న నామినేషన్ దాఖలుకి చివరి రోజు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగబోతుంది. అదే రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు అంటే ఏకగ్రీవం కాకపోతే ఇక ఆ రోజు ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేయబోతున్నారు. అయితే అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 10 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 3 స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి రాష్ట్రసభ సభ్యులు ఖాళీ అవుతున్నటువంటి వారంతా కూడా టీఆర్ఎస్ కి చెందిన వారే. వద్దిరాజు రవిచంద్ర, బడుగు లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బీజేపీ ఎంపీ అంటే తెలుగుదేశం నుంచి ఎన్నికై ఆ తర్వాత బీజేపీలో చేరినటువంటి సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ టీడీపీ ఎంపీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ ఎంపీ వీరు రిటైర్ అవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్నటువంటి 3లో 2 కాంగ్రెస్ కి, 1 టీఆర్ఎస్ కి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీలో 3 కూడా వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టీడీపీ కూడా ఈసారి పోటీ పెట్టాలని ప్రయత్నం చేస్తోంది. మరి తెలంగాణ నుంచి ఖమ్మం రాజ్యసభ స్థానం నుంచి సోనియాకు రాజ్యసభ స్థానం కేటాయించాలని కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి సోనియా గాంధీ తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికవుతారా, లేకపోతే మళ్ళీ తిరిగి రాయబరేలి నుంచి పోటీ చేస్తారన్నది తెలియాల్సింది. దీనిపైన 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.